సమ్మెకు సిపిఎం పార్టీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం, రోజు ధరలన్నీ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వారం రోజులు 10 రోజులలోనే 4 సార్లు ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగింది. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం వల్ల మనం ఉపయోగించేటటువంటి నిత్యావసర ధరలన్నీ కూడా మనం పోవడానికి రావడానికి ట్రావెల్ ఛార్జెస్ కూడా పెరుగుతూ ఉంది. అంతేకాదు ఇవాళ మనం చేసేటటువంటి పనికి కనీసం గుర్తింపు అనేటటువంటిది లేకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏదో ఒక పేరు పెట్టింది, మీరు చెయ్యండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవాళ మహిళా సంఘాలు రాసిన సరైనటువంటి వేతనం ఉండదు. అది ఎప్పుడో అడప లోన్లు ఇప్పించినప్పుడు మనిషికి 100-50 ఇస్తే అది తప్ప వేరే ఏమీ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ నుంచే ఏదైతే గతంలో సమ్మె చేసినప్పుడు ఐకేపీకి హామీ ఇచ్చిందో పర్మనెంట్ చేస్తామని కనీస దాన్ని అమలు చేయాలా, నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు మరి కోరుతా ఉన్నారు. కొంతమంది కోరిక మేము కోరట్లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అందరికీ మేము మేలు చేస్తాం, అన్ని సమస్యలు కానీ ఇప్పటి వరకు అలాంటి సమస్యలు ఏమి కూడా ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. కానీ ఇక్కడేసిన గొంగడి అక్కడే వచ్చినగా గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ఎవరిస్తున్న తీరు ఉంది. మరి గత ప్రభుత్వం నెల రోజుల పాటు సమ్మె చేస్తే కనీసం వచ్చే సమస్యకు పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేయలేదు. మరి గత ప్రభుత్వాన్ని ఏ రకంగా అయితే ఇంటికి సాగనంపారో మీరు కూడా మా సమస్యలు పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా నిన్ను కూడా అదే మాదిరిగా ఇంటికి సాగనంపుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా మరి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఎందుకనంటే ఒకవైపు ధరలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఇంటింటికి తిరిగి సర్వేలు చేయాలి. అట్లాగే ఇంకా పనిభారం పెంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ పనికి తగినటువంటి వేతనం మాత్రం ఇవ్వడానికి సిద్ధపడట్లేదు. ఒక గుర్తింపు కార్డు లేదు. ఒక పనిచేసేటటువంటి ప్రాంతంలో సరైనటువంటి సౌకర్యాలు లేవు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పని చేయించుకోవడం తప్ప ఇంకొక మార్గం అనేటటువంటిది లేదు. ఈరోజు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ నీటి సౌలభ్యం లేవు. అదే మాదిరిగా ప్రభుత్వం ఈరోజు మరి లారీల సమస్య కానీ, అట్లాగే సంచుల సమస్య కానీ, హమాలీల సమస్య కానీ దానిని పరిష్కారం చేయకుండా ఈరోజు అక్కడున్నటువంటి రైతులంతా కూడా ఇవాళ ఐకేపీ సెంటర్ల దగ్గర ఒత్తిడి చేస్తుంది. మరి ఇంత పని చేసినా కనీసం గుర్తింపుందా అంటే గుర్తింపు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఆలోచించి ఈఓఏల సమస్యలను పరిష్కారం చేయాలని, పరిష్కారం చేసే వరకు మీరు ఈ రకంగా పోరాటాన్ని కొనసాగించాలని, మీ పోరాటంలో సిపిఎం పార్టీగా, సిఐటిగా ఎల్లవేళలా అండగా ఉంటాం. మీకు చేసేటటువంటి పోరాటంలో మేము కూడా భాగస్వాములం అవుతామని చెప్పి తెలియజేస్తూ